నమస్తే మామ. ఈరోజు మనం ఫ్లైట్ టికెట్ తక్కువ రేటుకి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు మాయ. వీడియో స్కిప్ చేసిస్తే నువ్వు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతావు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు తక్కువ రేటుకి టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ని బుక్ చేసుకోవాలన్నమాట. కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే మాత్రమే మీకు తక్కువ రేటుకి బుక్ చేసుకోవడానికి అవుతుంది. అదే మీరు డైరెక్ట్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారనుకోండి ప్రైస్ చాలా ఎక్కువ చూపిస్తాడండి. మినిమం 70 to 80K వరకు ఉంటుంది. నాకు అడ్మిట్ వచ్చిన వెంటనే నేను అంటే 2 to 3 months ముందు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. సో నాకు తక్కువ రేట్ పడింది. మీరు ఏం చేయాలంటే మీకు వీసా అప్రూవల్ అవుతుంది, ఖచ్చితంగా అయిపోద్ది, ఏదో ఒక యూనివర్సిటీ అయిపోద్ది అని మీకు నమ్మకం ఉంటే మీరు కొంచెం రిస్క్ చేయాలి. రిస్క్ చేయకపోతే ఏం చేయలేము. తర్వాత ఏంటంటే గూగుల్ ఫ్లైట్స్ అని వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లైట్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, సపోజ్ హైదరాబాద్ నుంచి చికాగో వరకు వెళ్తున్నారు అనుకోండి, సెర్చ్ చేస్తే మీకు క్యాలెండర్ వస్తుంది అనమాట. క్యాలెండర్లో ప్రతి డేట్ వైజ్ చూపిస్తాడు అనమాట. ఏ రోజు ఎంత తక్కువ ఉంది, ఏదైనా డేట్లో తక్కువ ప్రైస్ ఉంటే గ్రీన్ కలర్లో చూపిస్తాడు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ప్లాట్ఫామ్ ఆఫర్స్ ఉంటాయి అనమాట. ప్లాట్ఫామ్ ఆఫర్స్ ఏంటంటే ఫర్ సపోజ్ నేను పేటిఎం యూజ్ చేశాను అనమాట. పేటిఎం యూజ్ చేశాను కాబట్టి నాకు వాడు ఇన్స్టాల్మెంట్ వైజ్గా అమౌంట్ అనేది పే చేయమని చెప్పాడు. సో ఇన్స్టాల్మెంట్గా మంత్లీ లైక్ ఈఎంఐ నో ఇంట్రెస్ట్తో నేను ఈఎంఐ లాగా మంత్లీ పే చేసుకున్నాను అనమాట. సో అలాంటి ఆఫర్స్ ఏవైనా ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఆఫర్ ఒక్కొక్కటి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. స్కై స్కానర్ అని, అగోడా అని, ఇండిగో అని, ఎయిర్ ఇండియా అని, అన్ని వెబ్సైట్లలోనే మీరు ప్రైసెస్ని కంపేర్ చేసుకుంటూ ఉంటే మీకు ఏదో ఒకటి మంచి డీల్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఇండిగో ఫ్లైట్స్ అన్ని ఫ్లైట్స్ కంటే కొంచెం తక్కువ రేట్ ఉంటాయి. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం వల్ల మీకు తక్కువ రేట్కే వస్తాయి. మేము ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు అనుకుంటే 2-3 బ్లాగులు చూస్తే యూట్యూబ్లో ఈజీగా అర్థమైపోద్ది. దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటే చాలా బెటర్. ఆ తర్వాత కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. గ్రాబ్ ఆన్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళు కూపన్ కోడ్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ కూపన్ కోడ్స్ యూజ్ చేసి మీరు ఫ్లైట్ టికెట్స్ని తక్కువ రేటుకి బుక్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ లొకేషన్లోన డిఫరెంట్ ఈమెయిల్ అడ్రస్లతోని డిఫరెంట్ టైమింగ్స్తో మీరు ఫ్లైట్ టికెట్స్ని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు తక్కువ రేట్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఒకే ఈమెయిల్ అడ్రస్తో కంటిన్యూస్గా సెట్ చేశారనుకోండి, ఆల్గారిథం ఏం చేస్తుంది అంటే మీరు కంటిన్యూస్గా చూస్తున్నారా అంటే మీకు ఇమీడియట్గా ఉందనేసి మీ ప్రైసెస్ అనేవి తక్కువ చూపించదు అనమాట. ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అన్నిసార్లు. అంటే మీ దగ్గర ఐఫోన్ ఉంటే దయచేసి మీరు ఐఫోన్లో బుక్ చేసుకోకండి. ఐఫోన్లో బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు హై ప్రైసెస్ చూపిస్తాడు. నేను యూఎస్ఏ వచ్చే ముందు నేను చాలా ప్లేసెస్ తిరిగేశాను, రెస్ట్ లేకుండా అయిపోయాను. సో బెటర్ రెస్ట్ తీసుకోండి. జర్నీ చేసే ముందు ఒక 10 days 5 days కానీ మంచిగా రెస్ట్ తీసుకోండి. సో మీకు జర్నీ బాగుంటుంది. లేదంటే జర్నీ స్టార్ట్ అయ్యే ముందు సిక్ అయిపోయారా చాలా ఇబ్బంది అయిపోతారు జర్నీలో. అంతే మరి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.